మనం ఇప్పుడేంటి అంటే నేనొక్కడినే జీవించాలా? అందరూ నాశనం అయిపోవాలా? ముగ్గురు దొంగలు ఊరంతా దోచుకొని అడవికెళ్లారంట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, "నిజాయితీగా పంచుకోవాలిరా! చేసిన పనేంట్రా? దొంగతనం. పంచుకునే దగ్గరికొచ్చేసరికి నిజాయితీ వచ్చింది. సరే, మన సంచులు నిండాయి గానీ, కడుపులు ఖాళీ అయిపోయాయి. ఒకడిని పట్టణానికి పంపించి భోజనం తెప్పిచ్చేసి తినేసి పంచుకుందాం" అన్నారు. ఒకడిని పట్టణానికి పంపించారు. వీళ్ళిద్దరిలో ఒకడన్నాడు, "ఒరేయ్! ఆ భోజనం తెచ్చినోడిని కూడా చంపేస్తే, అప్పుడు మనిద్దరం వాడి వాటా కూడా పంచుకోవచ్చు కదా" అన్నాడు. నీ బుర్ర ఏం పని చేస్తదిరా" అని చెప్పి వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటున దాగి వాడి నెత్తిన ఒక బండ యేసేశారు. వాడు కుయ్యో అని చచ్చాడు. చచ్చినోడు ఎట్టాగో చచ్చాడు కదా! వాడు తెచ్చిన ఆహారం తినేసి పంచుకుందామని వీళ్ళిద్దరూ ఆ ఆహారం తినడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలివైనోడు. తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు. అది తిని వీళ్ళిద్దరు కూడా పోయారు. భగవంతుణ్ణి కాదని అన్నా కానీ ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించి మన చేతుల్లో భగవంతుడు పెడితే దాన్ని ఎట్లా కలిసిమెలిసి అనుభవించాలా అన్న అవగాహన లేని దాని వలన అసూయ, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలతోటి ఒకరినొకరు చంపుకుంటూ ఈ ముగ్గురు అనుభవించడానికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఆ! మనందరం దొంగలమే. దొంగలని ఎందుకంటామంటే ఒకసారి నన్ను ఒక ఆయన అడిగాడు. భగవంతుడు అన్నాడు, "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే." ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? ఆయన ఎందుకొచ్చి కాపాడట్లేదు అంటే, అయ్యా ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోండి. పరిత్రాణాయ సాధూనాం, మొట్టమొదటి సాధువుల్ని రక్షించడానికి నేను వస్తానన్నాడు. మనం ఇక్కడ అందరం దొంగలమే. దొంగల్ని రక్షించడానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. ఒక దొంగ ఇంకో దొంగని ఏదో చూసేసుకుంటాడు. ఇందాక నేను చెప్పిన కథ ప్రకారం అని చెప్తే ఆయన కోపం వచ్చింది. ఏంటి గురువుగారు అట్టంటారు? నేను చాలా జెంటిల్‌మెన్‌ని అన్నాడు. అయ్యా నా దగ్గర డబ్బులుంటాయి. అడిగి తీసుకుంటే మీరేమవుతారు అన్నాను. జెంటిల్‌మెన్ అవుతారు. అడగకుండా తీసుకుంటే దొంగ అవుతాను అన్నాడు. అయితే మీరు తినే ఆహారం దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, తాగే నీరు దగ్గర నుంచి, అనుభవించే ఈ శరీరం దగ్గర నుంచి ఎవరు తయారు చేశారు అన్నాను. భగవంతుడు అన్నాడు. అయితే అవన్నీ అనుభవించేటప్పుడు ఆయన అనుమతి ఏమన్నా తీసుకుంటున్నారా అన్నాను. లేదన్నారు. అప్పుడు ఏమవుతారు మీరు అన్నాను. దొంగ అవుతాను అన్నారు. సో మనందరం దొంగలమే. ఆ భగవంతుడు ఇంత సృష్టి అద్భుతమైంది మన చేతుల్లో పెడితే దాన్ని ఎట్లా అనుభవించాలో కూడా మనకు తెలియదు. ఎట్లా అనుభవించాలా ధర్మంగా అని తెలియపరిచేటువంటిదే భగవద్గీత. ఆ భగవద్గీతను ప్రతినిత్యం అనుసరించండి, చదవండి, దానికి అనుగుణంగా మీ జీవితాన్ని మార్చుకోండి.